Hello everyone, welcome to our show. Heart Summer lo cool hit ichna రారండే వేట చూద్దాం డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మనతో ఉన్నారు. ఈ సక్సెస్ ని ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో కళ్యాణ్ కృష్ణ గారు, హౌ ఆర్ యు? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని? హ్యాపీగా ఫోన్ కాల్స్ చేసుకుంటూ వాళ్ళు మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ పెట్టుకుంటే హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేశారు ఇంటనే లేకుండా చేయడం. ఒకటి చిన్న తర్వాత అనుకున్నాం ఇది ఇలాంటి ఫ్యామిలీ స్టోరీతోనే వస్తారని. నిజంగానే మార్క్ పడిపోయింది అప్పట్లోనే. కానీ సెకండ్ సినిమా అనేది కొంచెం సెంటిమెంట్ మన ఇండస్ట్రీలో, దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేయగలిగారు? సెకండ్ ఫిల్మ్ అని కాదండి, ఫస్ట్ సినిమా సక్సెస్ వచ్చినప్పుడు ఎవరికి ఇమీడియట్ గా సెకండ్ ఫిల్మ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఒకవేళ రెడీగా స్క్రిప్ట్ లేకపోతే హడావడిగా చేయడం వల్ల ఆ స్క్రిప్ట్ మిస్ అవ్వడం వల్ల తప్ప టాలెంటెడ్ కాదు. ఎందుకంటే సెకండ్ ఫిల్మ్ తీయలేకపోతే ఫస్ట్ ఫిల్మ్ కూడా తీయకూడదు. టాలెంట్ లేకపోతే సెకండ్ ఫిల్మ్ స్క్రిప్ట్ చేయడానికి ప్రాపర్ టైం లేకపోతే అటువంటి మిస్ఫేర్ అవుతుంది. నేను ముందు రెడీ చేసుకున్న స్క్రిప్ట్ కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలేదు. సెకండ్ ఫిల్మ్ నాగ చైతన్యతోనే అనుకున్నారా లేదంటే నాగార్జున చేయడం అంతే? అంతేగాని హీరోని బట్టి ఏం స్టోరీ రెడీ చేసుకోలేదు. నా దగ్గర ఉన్న స్టోరీ ఉన్న స్టోరీ చైతన్యకి ఇది సెట్ అవుతుంది అనుకున్నాను. ఏంటంటే దానికి ముందు చైతన్య చేసిందంతా అర్పణ. ఇప్పుడు విలేజ్ బ్యాక్డ్రాప్ ఏం చేయలేదు. దానివల్ల తను కొత్తగా కనిపించాలంటే ఇది విలేజ్ బ్యాక్డ్రాప్ కాకపోయినా ఇటువంటి క్యారెక్టరైజేషన్ నుంచి చేయలేదు. మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది. విలేజ్ హాఫ్ సిటీ హాఫ్ ఉంటే సో తనని చేస్తే బెటర్ అవుతుంది. యారండే వేడికి చూద్దాం. నిజంగానే వేడిక మాకు చూసాను. ఒక ఫ్యామిలీ మూవీ, చాలా అందమైన మూవీ, అందరూ చూడదగ్గ మూవీ. ఈ సినిమాని మీరు తీసేటప్పుడు ఏ స్ట్రగుల్స్ పడ్డారండి ఇంత అందమైన మూవీ తెరకెక్కించేటప్పుడు? స్ట్రగుల్స్ ఏం లేవు, హ్యాపీ జరిగింది. అంత ఎక్కువ మంది ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి ఆ టైం మిస్ అవ్వకుండా చేయడం ఉంటే తప్ప మీరేమి. బ్రహ్మరాంబ శివ క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి చేసి నేను చూసిన జనాల నుంచి నెలకి ఈ థాట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అమ్మాయిలకి అబ్బాయిలకైనా 18 to 22 ఇయర్స్ టైంలో ఫ్యాంటసీలో ఉంటారు. మనకు వచ్చే అబ్బాయి చాలా గొప్పగా ఉంటాడు, చాలా ఎవడొస్తారో కూడా తెలియదు, చాలా గొప్పగా ఉంటాడు ఊహించుకుంటారు. అబ్బాయిలు కూడా చాలా అందమైన అమ్మాయి వస్తుంది. 25 దాటిన తర్వాత రియాలిటీ అర్థమవుతుంది, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఈ పాయింట్ సినిమా చేద్దాం అనుకున్నాను. 18 to 22 మధ్యలో ఉండేవాళ్ళు కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది అని స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అలా కన్ఫ్యూజ్ అవ్వాలంటే చాలా ఇన్నోసెన్స్ ఉండాలి క్యారెక్టర్. అలాంటి ఇన్నోసెన్స్ కావాలంటే అమ్మాయి సిటీలో ఉండే అమ్మాయి అయితే అది సో నమ్మరు. విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి అయితే బాగుంటుంది. అలాగా బ్రహ్మరాంబ క్యారెక్టర్ స్టార్ట్ అయింది. అలాంటి క్యారెక్టర్ ఎవడో రాజ్ కుమార్ వస్తాడనుకునే అమ్మాయికి నిజంగానే పక్కన రాజ్ కుమార్ అంటాడు, ఆ అమ్మాయి అని నోటీస్ చేయలేకపోతుంది, గుర్తించలేకపోతుంది అనేది కదా. సో అలా శివ క్యారెక్టర్ స్టార్ట్ అయింది. అమ్మాయికి ఏం కావాలో అంత సేవలు చేసాడు, సర్వీస్ చేసాడు, అన్ని ప్రేమించాడు, అన్ని జరుగుతాయి. బట్ అమ్మాయి గుర్తించదు. అలా శివ క్యారెక్టర్స్ ఉంటాయి. అమ్మాయిని ఎక్కడైనా చూసారా మీరు? మరి ఎంత దారుణంగా ఎక్కడ అందరిలో ఒకటి తీసుకొని ఫాదర్ సెంటిమెంట్ ని బాగా చూపించారు, అటు హీరోయిన్ కానీ ఇటు హీరో కానీ. అది ఎలా సాధ్యమైంది కళ్యాణ్ గారు? బేసిక్గా స్క్రిప్ట్ లో అవకాశం దొరికింది ఒకటి. బేసిక్గా ఫాదర్ తో సెంటిమెంట్ ఏమైనా బేసిక్గా అమ్మాయికి ఎక్కువ చిన్నప్పటి నుంచి ఎప్పుడు అమ్మాయిలు ఎప్పుడు ఫాదర్ క్లోజ్ ఉంటారు. ఎందుకంటే ఎమోషన్ అలా ఉంటుంది. నాకు 22 years 24 years పెంచి ఆ అమ్మాయి పెళ్లి చేసి పంపించాలనుకుంటే అలా బాధపడతారు. ఇవన్నీ చూశాను, మా రిలేటివ్స్లో చూశాను, ఫ్రెండ్స్లో చూశాను. అవన్నీ స్క్రీన్ మీద తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. ఈ స్క్రిప్ట్లో అది సెట్ అయింది. చైతుకి సినిమా చెప్పి ఎలా కన్విన్స్ చేయగలిగారు? అంటే అప్పటిదాకా ఆయన ఒక రకమైన మూవీస్ చేస్తున్నారు. అదే మేము సోగడే టైంలో చైతన్య రెగ్యులర్ కలిసి మాట్లాడేటప్పుడు నేను 2-3 అర్థం స్టోరీస్ చెప్పాను. అది చేద్దాం కదా, మనం చేస్తామని ఉద్దేశం కదా, ఊరికే ఇంటరాక్ట్ అవుదాం అంటే కలిసాము. నేను సినిమా చేస్తామని ఫిక్స్ అయిన తర్వాత ఈ స్టోరీ చెప్పాను. చెప్తే కదా ఇది బాగుంది, బట్ నేను అవి చేస్తాను, దానికి ఆ 3 స్టోరీలో ఏదైనా పర్లేదు అది చేస్తానంటే అది రాసింది నేను, ఇది రాసింది నేను కదా, నాకు తెలుసు నీకు ఇది కరెక్ట్ అవుతుంది. 4 days పట్టింది టైం. అది యాక్టివ్గా ఉండే స్టోరీ. ఇప్పుడు నేను చేయలేదు, ఎంతమంది ఆర్టిస్టులు కాంబినేషన్ కంఫర్ట్ ఉంటుందా లేదా చిన్న డౌట్ ఉండేది దానికి. లాస్ట్ కన్విన్స్ చేశారు, ఇది డెఫినెట్గా నీకు బాగుంటుంది, నీకు హెల్ప్ అవుతుంది కెరీర్కి, ఇప్పుడే నువ్వు టర్న్ తీసుకోవాలి. సో గడి చిన్న సినిమా ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా
యాడ్ అవుతాడు. నీ కెరీర్ సరిపోతుంది, నువ్వు ఆర్టిస్ట్గా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వెళ్ళిపోతుంది కానీ 1 వీక్ తర్వాత కన్విన్స్ అయ్యాడు. సో అలాగా ఇప్పుడు వరకు అక్కినేని ఈ బ్యాక్గ్రౌండ్ ఈ గ్రౌండ్ లోనే ఉన్నారు మీరు, అక్కినేని గ్రౌండ్ లో. నెక్స్ట్ ఏంటి? ఒక 10 days వరకు వెయిట్ చేసాం. ఇప్పుడైతే ఏం చెప్పలేదు. ప్రస్తుతం అయితే సినిమా ప్రమోషన్స్. ఈ మధ్య యూట్యూబ్ లో కొన్ని గాసిప్స్ హల్చల్ చేస్తున్నాయి సినిమా గురించి, ఫ్యామిలీ గురించి. దాని మీద ఈ కామెంట్ కూడా చెప్పాలి. నాకు ఇప్పుడు ఇంకోటి గుర్తొచ్చింది, అది కూడా చెప్పాలి. యాక్చువల్లీ చిరంజీవి గారు ఫ్యామిలీ బాగా క్లోజ్. నాకు 2008 నుంచి అంటే జాగా రావే బాగా క్లోజ్. మా అన్నయ్య కూడా పిఆర్పి నుంచి ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచింది. చిరంజీవి గారితో, నాగబాబు గారితో ఫ్యామిలీ అందరితో కూడా చాలా మంచి అసోసియేషన్. ఈ సినిమా నాకు సొగ్గడిచిన సినిమా ఓకే అయినప్పుడు కొన్ని సైట్స్లో ఏం రాశారంటే చిరంజీవి గారు నాగార్జున గారు చెప్పి, అది కూడా ఎప్పుడంటే మీడియా వర్క్ పోటీసోడ్కి పార్టిసిపేట్ చేయడానికి గెస్ట్గా వచ్చినప్పుడు నాగార్జున గారికి చిరంజీవి గారు రికమెండ్ చేసి నువ్వు సినిమా ఇవ్వు, మాకు బాగా తెలిసిన అబ్బాయి, నువ్వు సినిమా ఇవ్వని రికమెండ్ చేసి సినిమా ఇప్పించి ఆయన సైట్స్లో వచ్చింది. అప్పుడు నన్ను అడిగారు నిజంగా రికమెండ్ చేస్తే ఆల్రెడీ చూడాలి. సో ఇంకొకటి ఏంటంటే నేను ఈ సినిమా చేస్తున్నా అనే విషయం నేను వెళ్ళి చెప్పే వరకు చిరంజీవి గారికి సోగ్గడి టైంలో. నాగార్జున గారికి నాకు చిరంజీవి గారి పరిచయం విషయం కూడా తెలియదు. తర్వాత ఎప్పుడో సినిమా రిలీజ్ అయ్యే ముందు చిరంజీవి గారితో మాట్లాడాను. మేము ఇంటికి వెళ్ళి కలిసి ట్రైలర్స్ చాలా బాగున్నాయి, బాగా క్లోజ్ అంతే. మా అన్నయ్య ఎమ్మెల్యే అనే విషయం కూడా నాగార్జున తెలియదు. నేను అసలేట్గా వర్క్ చేశాను, వచ్చాను, కథ చెప్పాను, ఆయన నచ్చింది, అంతవరకు తెలుసు. ఇప్పుడు సేమ్ అదే, సినిమా బాగాలేదు కానీ నెట్లో ఎందుకు సైట్స్లో ఎందుకు నెగిటివ్ రావట్లేదంటే ఇప్పుడు మా అన్నయ్య వైఎస్ఆర్ పార్టీలు తీసుకోవడం ప్రెసిడెంట్ కాబట్టి, జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి అన్నయ్య వైఎస్ జగన్ గారితో చెప్తే ఆయన మొత్తం మీడియా అందరికీ చెప్పి నెగిటివ్ రివ్యూస్ రాకుండా ఆపారు యూట్యూబ్లో. ఇవి రెండు వచ్చాయి. చిరంజీవి గారికి అప్పుడు ఆ సినిమా చేస్తున్నాను తెలియదు, జగన్ గారికి నేను సినిమా చేసినట్టు. బేసికల్గా కళ్యాణ్ గారు మీరు ఫస్ట్ రైటర్ కదా, రైటర్ దగ్గర నుంచి మీకు డైరెక్షన్ కి ప్రమోషన్ ఎలా వచ్చింది? నేను రైటర్ కాదు, యాక్చువల్లీ నా స్క్రిప్ట్ నేను రాసుకుంటాను తప్ప ఏ సినిమాకి నేను బయట వారికి కాదు. నేను నా స్క్రిప్ట్లు రాసుకుంటా. నేను అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు స్క్రిప్ట్ నేను హ్యాండిల్ చేసాను అంతే తప్ప నేను ఏ సినిమాకి రాసింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ 10 ఏళ్ళు చేశాను. ఫస్ట్ ఎవరి దగ్గర చేశారు? తెలంగాణ చేశాను, అసలు సూర్య మూవీస్లో చేశాను, కోసం కృష్ణమూర్తిలో చేశాను. ఇది కాకుండా కృష్ణవంశీ ఆ 10 yearsలో ఎప్పుడైతే ట్రావెల్ అయ్యాను, వాళ్ళకి స్క్రిప్ట్లో హెల్ప్ చేసేవాళ్ళు. నేను షూటింగ్కి వెళ్ళడానికి నాకు వేరే సినిమా వర్క్ చేస్తున్నాను కాబట్టి వెళ్ళలేకపోయాను. వీళ్ళందరూ నెక్స్ట్ ఈ రారంటే వేడి చూద్దాం సినిమాకి వస్తే ఫస్ట్ సమంత అనుకున్నారు, ఎందుకు? అప్పుడు తను బిజీగా ఉండడం వల్ల డేట్స్ ప్రాబ్లం. ఇంకా రకుల్ని ఫిక్స్ చేయడానికి ఏంటి కారణం? నేను రకుల్కి నేర్జాకొన్న స్టైలిస్ట్ ఉంది. తను మా సినిమా ఈ సినిమా ఫస్ట్ తను వేరే హీరో అనుకున్నప్పుడు సమంత అనుకున్నందుకు ఫిక్స్ కాదు, నేను ఫిక్స్ అయ్యాను. బట్ తను డేట్స్ ప్రాబ్లం ఉండి తను డేట్స్ ఇవ్వడానికి అక్కడ 6 months వరకు వీళ్ళని పరిస్థితి ఉండదు. వేరే సినిమా చేయడం వల్ల అవన్నీ రిలీజ్ అలాంటి సినిమా. అప్పుడు ఈ సినిమా చేస్తుంది. ఒక రోజు నేను వేరే స్టోరీ చెప్పాను, హీరోయిన్ ఎవరైనా సరే ముందు ప్యాటర్న్ ఫిక్స్ అవ్వాలి, కొంతమంది కూర్చోబెట్టి స్టోరీ చెప్పినప్పుడు ఆ రోజు ఈవినింగ్ రకుల్ కలిసి నేను ఇప్పుడే కళ్యాణ్ స్టోరీ చెప్పాను, చాలా బాగుంది, క్యారెక్టర్ ఎలా ఉంటుందండి, హీరోయిన్ ఎవరైనా ఫిక్స్ అయ్యారు. 1 week తర్వాత ఫిక్స్ అవ్వలేదు, అఫిషియల్గా ఫైనలైజ్ అవ్వలేదు. రకుల్ నన్ను నేను చేస్తాను అది లేదు, నేను వేరే హీరోయిన్ అనుకుంటున్నాను, ఇన్ కేస్ ఏదో మిస్ అయితే నేను చేస్తాను. తను ఎందుకందో తెలీదు, తన డేట్స్ వేరే హీరోయిన్ డేట్స్ సెట్ అవ్వకపోవడం వల్ల రకుల్ మేనేజర్ నాకు కాల్ చేసి ఇలా మేడం ఒకసారి మాట్లాడుకున్నాడు. సరే తను ఇప్పుడు 5 minutes అక్కడ క్యారెక్టరైజేషన్ తెలుసుకున్నాను, 2 సార్లు ఫాలోఅప్ చేస్తుంది లాస్ట్ 1.5 month నుంచి. ఒకటి తను ఎందుకు చేయకూడదు అని ఆలోచిస్తే ప్లస్ కొత్తగా ఉంటుంది అన్నింటి క్యారెక్టర్ చేయలేదు. అన్నికంటే మించి తన ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్లో ఆ క్యారెక్టర్ని తను 5 నిమిషాలు విని అంత ఫాలోఅప్ చేసి అంత చేస్తానని ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే డెఫినెట్గా తను సినిమాకి అయిపోతుంది అనిపించింది. అలా నేను వెళ్ళి నాగార్జున చెప్పాను, సార్ రకుల్ అయితే బెటర్ అవుతుంది,
ప్రభుత్వం చేసింది గ్లామర్ క్యారెక్టర్స్ కదా, ఆయన మిగతా అందరూ ఉంటారు. నేను రీఇన్వెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చేయలేదు కాబట్టి కొత్తగా ఉంటుంది, చేద్దామంటే ఓకే అయితే నువ్వు మాట్లాడు, దాంట్లో మేనేజర్తో మాట్లాడు, తను చేయడానికి రెడీగా ఉంది. బట్ తనకున్న కమిట్మెంట్ వల్ల నెక్స్ట్ 3 months తను చేయాలి. మొత్తం అందరం వెయిట్ చేసి ఉంటాను, ఎందుకంటే తన ప్యాషన్ మంచిది. 4 months తర్వాత తను ఆఫీస్కి వచ్చి అగ్రిమెంట్ సైన్ చేసి, ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నా, నాకు కాల్ చేసి నేను ఇప్పుడే అగ్రిమెంట్ సైన్ చేశాను, మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు ఒకసారి నరేషన్ ఉంటాను. నెక్స్ట్ 1 week తర్వాత నేను నరేషన్ ఇచ్చాను. తన స్టోరీ కూడా వినకుండా సైన్ చేశాను. తనే నాకు ఫస్ట్ రెస్పెక్ట్ ఎందుకు పెరిగింది, 5 నిమిషాలు క్యారెక్టర్. చాలా మంది ఆర్టిస్టులు వెళ్ళి ఫుల్ స్టోరీ చెప్తాను, డెసిషన్ తీసుకోవడానికి 2 నెలలు ఆర్టిస్ట్. తనకు ఏమీ తెలియకుండా ముందు అగ్రిమెంట్ సైన్ చేసి తర్వాత మన దగ్గర కలగదంటే నాకు తనే రెస్పెక్ట్ పెరిగింది. సేమ్ కూడా డబుల్ అయింది, నాకు చూపించిన ప్యాషన్ క్యారెక్టర్ మీద డబుల్ అయింది. నేర్చుకున్న స్టైలిస్ట్ చాలా అద్భుతంగా డ్రెస్సెస్ డిజైన్ చేశారు. దానికి మీరు ఎలా చెప్పారు, ఇలా ఉండాలి ఖచ్చితంగా పల్లెటూరు అమ్మాయి లాగా? పల్లెటూరు అమ్మాయిలా ఉండాలి, సేమ్ టైం పల్లెటూరు అంటే అమ్మాయి పూర్ కాదు, చాలా రిచ్ అమ్మాయి, ట్రెడిషనల్ గా ఉండాలి. రెండే రిచ్గా ట్రెడిషనల్ గా ఉండాలి. సిటీకి వచ్చిన తర్వాత చుడిదార్స్ లో చాలా అందంగా ఉండాలి. అలా అని ఎక్స్ట్రా డెకరేషన్ ఏమి ఉంది. అందుకే అమ్మాయికి మ్యారేజ్ ఎపిసోడ్ తప్ప ఎక్కడ కూడా ఎక్స్ట్రా చేయకూడదు. ఒకే ఒక స్టేట్మెంట్ లాగా ఇట్లా ఒకే చైన్ ఉంటుంది, లక్ష్మీదేవి లాగా ఒక చైన్ ఉంటుంది సినిమా అంతా. సో ఇంత సింపుల్ గా చేయాలనుకున్నాం. అందుకే ఇప్పుడు అమ్మాయి చుడిదార్ అనేది అంత నచ్చుతుంది. అంత హాఫ్ సైడ్ లో ఓకే ఎలాగో ట్రెడిషనల్ కాబట్టి చుడిదార్ లో కూడా అంత మంచి పేరు వచ్చిందంటే అమ్మాయి కారణం నేరుగా అర్థమైంది తనకి. దానికోసం జైపూర్ ఇలా దుప్పటాలు తీసుకొచ్చి అవన్నీ హ్యాండ్ ప్రింట్ చేసిన దుప్పటాస్ అవన్నీ చాలా వర్క్ చేసిన నిరసన కాదు. అందరూ సినిమా వర్క్ చేసుకున్న అందరూ ఓన్ చేసుకున్నారు. దగ్గర నుంచి అందరూ కూడా అందరూ మన సినిమా అనే దీంట్లో ఉండరు. ఈ కథలో ఉన్న ఫ్లేవర్కి దేవి కరెక్ట్ అనిపించింది. నేను ఇట్లా వేరే మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈసారికి ఈ కథ తన కరెక్ట్ ట్రై చేద్దామంటే వెంటనే నాకు అర్థమైంది ఎందుకు నేను. ఈ సినిమా అంతా అయిపోయిన తర్వాత కొన్ని మార్పులు చేశారంట, నిజమేనా? మార్పులు అని చెప్పలేదు. అది ఒకటి మ్యారేజ్ ఎపిసోడ్ చేసినప్పుడు కామెడీ అవన్నీ కొంచెం ఎక్కువ షూట్ చేస్తాం. ఇంకొకటి యాక్చువల్గా నాకు సార్ దానికి బెస్ట్ రీజన్ ఒకటి చెప్పారు ఎందుకు ఎక్కువ షూట్ చేయాల్సి వచ్చిందని చెప్పి. నేను మెయిన్ ఆర్టిస్ట్కి 9 కమెంట్ చెప్తాను, వాళ్ళు ఒకసారి 10కి వస్తారు. ఈలోపు కమ్యూనిటీ ఉంటారు. నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఐడియాస్ తీసి సేఫ్టీకి పెట్టు. ఇవన్నీ చూసినప్పుడు మనకు ఉండాల్సిన సినిమా 1 hour 2 hours 15 minutes 2 hours 20 minutes అది. దీంట్లో 2 స్టోరీలు ఉంటాయి. ఇప్పుడు ఫాదర్ సన్ వాళ్ళిద్దరికి సంపద బ్యాక్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ ఉంది, పెళ్లిలో కామెడీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ షూట్ చేసిన తర్వాత ఎడిట్లో ఆ కామెడీ సీన్స్ కంటే ఈ లవ్ సీన్స్ ఉంటే బెటర్ అనిపించింది. ఈ కామెడీ సీన్స్ తీసినప్పుడు ఈ లవ్ సీన్ మళ్ళీ బ్రిడ్జ్ కావాలి. అటువంటి ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా అనుకున్న దానికంటే తక్కువ రోజులు ఫినిష్ చేస్తాం. వర్కింగ్ డేస్ ఏం కరెక్ట్లా ఆ బ్రిడ్జ్ సీన్ షూట్ చేయడానికి మొత్తం ఎడిట్ చూసుకుందాం. ఏ సినిమాకి జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ నాకు ముందు సినిమాకి అదే కామెంట్ వచ్చింది, ఇప్పుడు అదే వచ్చింది. నా విషయంలో బయట తెలిస్తే ఇక్కడ విషయం బయట తెలుస్తుంది. అన్ని సినిమాలు జరుగుతుంది. ఒకసారి చూసి చెక్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదు, నేను అప్పుడే రాయడానికి టీమ్ వర్క్. అందరూ చూసి ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కటి ఉంటుంది. ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇంకా బాగా చేస్తాను. అలా జరిగింది తప్ప మార్పులు చేతులు కాదు. స్క్రిప్ట్లు ఎప్పుడూ అవుతాయి. సోగల్లో కూడా ఒక ఎమోషనల్ సీన్ తర్వాత ఒక సెంటిమెంట్ సీన్ వచ్చింటుంది అనమాట. యాక్షన్ సీన్ తర్వాత ఆర్డర్ మార్చినప్పుడు దానికి బిట్ సీన్ చేయాల్సి వస్తుంది. దీంట్లో అలా చేసింది ఏంటంటే మధు నాకు ఆర్టిస్ట్ ఉన్నాడు ఒక సినిమాలో. తనతో యాక్చువల్లీ నెక్స్ట్ సీన్ షూట్ చేయడానికి నెక్స్ట్ షెడ్యూల్లో షూట్ చేయాలి. వేరే ఆర్టిస్ట్ కోసమే అని కావాలి. దాని ముందు సీన్ షూట్ చేస్తాం ఒక షెడ్యూల్లో. నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలంటే అతనికి ఏంటంటే మధు వాళ్ళకి ఐస్ క్రీమ్ అంతా చేసి షూట్ చేస్తాం. నెక్స్ట్ ఈ షెడ్యూల్కి వచ్చేసరికి మధు యూఎస్లో ఉన్నాడు, నితిన్ షూటింగ్ కోసం యూఎస్ వెళ్ళాడు. తను తీసుకురాలేమనుకున్నప్పుడు ఆ సీన్ యూజ్ చేయలేదు. దీని తర్వాత సీన్ ముందు షూట్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఓన్లీ తాగుబోతు రమేష్ హీరోని పెట్టి మళ్ళీ షూట్ చేసాం. అటువంటివి తప్ప నచ్చక అది కాదు. స్క్రిప్ట్ 100 సార్లు నేను చూసుకున్న తర్వాతే స్టార్ట్ చేశాను. అటువంటి చిన్ననే జరిగాయి. అప్పుడేమైంది, ఆ మధు లేడు కాబట్టి మధు ప్లేస్లో ఆ సీన్ ఎవరితో చేయాలంటే నేను ఇక్కడ ఇదే ముందు కూర్చొని ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు కిషోర్తో చేద్దామని చెప్పాను. మంచి ఆప్షన్ కిషోర్తో చేయాలి. కిషోర్తో చేసాము. కిషోర్తో వర్కౌట్. తర్వాత వచ్చిందంటే అది మధు ఉంటే ఆ సీన్ అతనితో చేస్తుండేవాడు. అతను లేడు. ఈఎస్ నుంచి ఎప్పుడు వస్తున్నాడంటే
26th రిలీజ్ అయితే 22nd మార్నింగ్ పెట్టారు. సో దానికోసం మధు చేసిన సీన్ ఒకటి పక్కన పెట్టి ఆ సీన్ కిషోర్తో చేసి అలాగే అది మారేది ప్రాంతం. అది మీ సినిమాలన్నీ చూసుకుంటే ఫస్ట్ సోగ్గాడే చిన్ననాయన, ఇప్పుడు రారంటే వేడుచుద్దాం, కామెడీకి ఎక్కువ పెద్దపీట వేసినట్టు కనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ కామెడీ? సినిమా టెన్షన్ పడడానికి ఏడవడానికి కాదు, ఎమోషన్స్ ఉండడం వేరు. ఈ సినిమాలో కళ్ళలో నీళ్ళు తింటే బాధలు కష్టాలు చూడటం కంటే ఒక ఎమోషన్ సెంటిమెంట్ టచ్ చేయడం వరకు ఓకే. ఈ సినిమా అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్తాం అందరు ఫ్యామిలీ అంతా కలిసిన ఫ్రెండ్స్ అయ్యారు. సో ఒక రేంజ్ వరకు ఉండాలి, 60-70% ఫన్ ఉన్నది, ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది. మిగిలిందంతా స్టోరీ ఉంటుంది. నేనైతే ఆ ఫన్ ఎంజాయ్ చేస్తాను. కామెడీ అంటే రేపటి అనేది కూడా అవసరం లేదు, భయపడి ఎగిరిపడి అనేది కూడా అవసరం లేదు. సినిమా చూసినప్పుడు ఫేస్ మీద స్మైల్ ఉండాలి, అలా అయితే సినిమా గుర్తుంటుంది. నేను అదే ట్రై చేస్తాను ఆ సినిమా తీసి. కళ్యాణ్ కృష్ణ గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నెక్స్ట్ ఏమన్నా చిరంజీవి గారితో చేసే ప్లాన్ ఉందా? ఛాన్స్ వస్తే అది చేయండి, 150 సినిమాకి ఏమైనా అడగడం జరిగిందా? ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఏమైనా అనుకున్నారా? లేదా స్టోరీస్ రెడీగా ఉన్నాయా? ఎవరైనా హీరో మైండ్ లో ఉన్నారా? నేను ఎందుకంటే అసలు నేను 10 years వర్క్ చేయడం వల్ల, అందులో 5 years ట్రైల్స్ లోనే ఉండడం వల్ల స్టోరీస్ చాలా ఉన్నాయి. అది ప్రాబ్లం. బట్ మేము అయితే బంగారాజు చేయాలి, సోగ్గాడే సీక్వెల్ చేయాలి ఐడియా ఉంది. అది చేస్తే సంక్రాంతి రిలీజ్ చేయాలని కూడా అనుకుంటున్నాం. అక్సర్ కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు 6 months టైం ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేసి సంక్రాంతి రిలీజ్ చేయాలి. దాంట్లో సీజీ వర్క్ ఉంది, కొంచెం స్క్రిప్ట్ అనుకున్నా ఫుల్ అవ్వలేదు. స్టోరీ చెప్పాను బట్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవ్వలేదు. అది రెడీ చేయడానికి 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు. అంత హడావుడిగా ఇప్పుడు చేయాలా తర్వాత చేయాలా అనేది ఆయన ఇచ్చిన డెసిషన్. మీ మైండ్ లో అయితే ఈ ఆలోచన బంగారాజు చేయాలి ఇప్పుడు కాదు, ఆ సినిమా నేను సోగ్గాడే చిన్ననాయన చెప్పినప్పటి నుంచి ఉంది, అది మాకు తెలుసు. జనవరికి 2016 January 15 సినిమా రిలీజ్ అయింది సోగ్గాడే. ఫిబ్రవరిలో నేను స్టోరీ చెప్పాను. నేను అది రిలీజ్ అయిన తర్వాత సీక్వెల్ అందులో చెయ్యాలి బంగారాజు అంటే 15 days వర్క్ చేసి స్టోరీ చెప్పాను. బాగుంది, ఎక్సైటింగ్ ఉంది. చేతితో చేసిన తర్వాత కదా నెక్స్ట్ ఫిల్మ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. అది చూడాలి, 10 days లో తెలుస్తుంది. కొత్త కుర్రాళ్ళకి నాగార్జున గారు ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంటారు? అంటే న్యూ డైరెక్టర్స్ ఎంకరేజ్ చేయడంలో నాగార్జున గారు ఉన్నారు కూడా. అది మీకు ఎలా అనిపించింది ఆ క్వాలిటీ చూసి? నాగార్జున లేకపోతే నాతో పాటు చాలా మంది డైరెక్టర్లు వచ్చిండేవారు కదా, వేరే చోట వచ్చిండేవారు, ఇక్కడ లేదు. ఆయన గొప్పతారు కదా, ఆయన జడ్జ్ చేయగలుగుతారు, సేమ్ టైం ధైర్యం చేయగలుగుతారు. 10 మందికి బాగుంది, కథ బాగుందని తెలిసినా కూడా చేసి రిస్క్ ఎందుకు అనుకుంటారు. నాకు రెండు చేస్తారు, జడ్జ్ చేస్తారు, సేమ్ టైం రిస్క్ చేయడానికి పెడతారు. అసలు ట్రెండ్ మారింది కదా కళ్యాణ్ గారు. ఇంతకుముందు అంటే లవ్ స్టోరీస్, అంతకుముందు కొంచెం ఫ్యాక్షనిజం స్టోరీస్ అలా హిట్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ డ్రామాలు హిట్ అవుతున్నాయి. అదే దృష్టిలో పెట్టుకొని ఈ స్టోరీ రెడీ చేస్తారా ఏంటి? ఈ స్టోరీని ఎప్పుడో రెడీ చేసుకోవాలి. మీరు అన్న ఫ్యాక్షన్ ఉన్న టైంలో చేసింది చైతన్యకి ఇది బాగుంటుంది అంటే అలా కూడా వేయలేదు. ఒకేసారి థ్రిల్లర్ సీట్ అయిన టైంలోనే సోగ్గాడే హిట్ అవుతుంది. లాస్ట్ టైం సంక్రాంతి 4 సినిమాలు హిట్ అయ్యాయి. అది హిట్ అయింది, నాన్నగారికి హిట్ అయింది, హిట్ ఎక్స్ప్రెస్ రాజా, ఒకదాని సంబంధం లేదు. సినిమా బాగుంటే ఏదైనా చూస్తారు, ఈ టైం అంటే ఏం లేదు. ఇంకోటి ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు వర్ష 4 వస్తే చూడలేదు. ఈ డైరెక్టర్స్ ఇప్పుడున్న టాలీవుడ్ డైరెక్టర్స్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అని ఒకే పేరు చెప్పాను, ఎక్కువ మంది పరిచయాలు. హరీష్ శంకర్ నా ఫ్రెండ్, డివిఎస్ రెడ్డి ఫ్రెండ్, బాబీ పవర్ బాబీ నా ఫ్రెండ్, అనిల్ రావు ఫ్రెండ్. యాక్చువల్గా నాకంటే తేజ గారి దగ్గర సీనియర్ కాబట్టి వీరభద్రం చౌదరి నా దశరథ్ నా సీనియర్ తేజ గారు. వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారా మీ స్టోరీ? స్టోరీ డిస్కస్ చేసే అంటే అది ఎవరి టీం అనుకోండి, ఎవరి ఐడియాస్ అనుకోండి. మామూలుగా రెగ్యులర్ కల్పన మాట్లాడుకోవడం నేను స్టోరీస్ డిస్కస్, ఎవరి ఐడియాస్ అనుకోండి. ఈ మధ్య కాలంలో బాహుబలి అలాంటి సినిమాలు, ఈ గ్రాఫిక్స్ వచ్చిన సినిమాలు వచ్చాయి కదా, మీ నెక్స్ట్ సినిమాలో అలాంటి గ్రాఫిక్స్ యూజ్ చేసి సినిమా తీయబోతున్నారా? ఇక్కడ ఆరండే వేడి చూద్దాం. అసలు మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి? ఒకటే రీజన్ చెప్పాలంటే ఏం చెప్తారు? మనం ఏదైనా సినిమాకి వెళ్తే ఒక క్యారెక్టర్ నచ్చుతుంది, ఏదో ఒక క్యారెక్టర్ కనుక్కుంటాం. ఈ సినిమాకి వెళ్తే అట్లీస్ట్ 3-4 క్యారెక్టర్స్ కనుక్కుంటాం.
అమ్మాయి నచ్చుతుంది, అబ్బాయి నచ్చుతాడు, ఆ ఫాదర్ క్యారెక్టర్, నాన్న క్యారెక్టర్, అలాగే మినిమం 3 క్యారెక్టర్స్ అయితే నచ్చుతాం. అలాగే అట్లీస్ట్ సినిమాలో ఒక 4-5 సీన్స్ 3 క్యారెక్టర్స్కి 5 సీన్స్కి ఖచ్చితంగా కరెక్ట్ అవ్వదు మినిమం. అది ఒక్కొక్కరు ఒక సీన్ కరెక్ట్ అవ్వచ్చు, అమ్మాయి ఒక సీన్ కావచ్చు, అబ్బాయి ఒక సీన్ కావచ్చు, ఫాదర్ ఒక సీన్ కావచ్చు, డాక్టర్ ఒక సీన్ అలా అవ్వచ్చు. బట్ మినిమం 5 సీన్కి 3 క్యారెక్టర్లు కరెక్ట్ అవ్వాలి. అది సక్సెస్. ఎందుకంటే మనం ప్రతిరోజు మన ఇంట్లో ఫేస్ చేసేవో లేదా బయట ఫేస్ చేసేదో ఫ్రెండ్స్తో చూసేది ఇవే సినిమాలో ఉంటాయి, రియలిస్టిక్గా ఉంటాయి. అదే ఉంటే మ్యారేజ్ ఎపిసోడ్ ఉంటుంది, అది అందరూ మిస్ అవుతుంది. ఎవరికి పెళ్ళినట్టు ఇలా 5 రోజులు ఉండేవాళ్ళు, ఇప్పుడైతే 2-3 అవర్స్ రిసెప్షన్ చూసి వచ్చాడు, పెళ్లి వరకు కూడా ఉండలేదు. అది అలా చూస్తే ఐపీఎస్ లాగా అనిపిస్తుంది. అదొక రీజన్. నేను చెప్పాను ఈ కార్యక్రమం. నాగార్జున గారు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఇచ్చిన కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్? సినిమా సూపర్ సక్సెస్ఫుల్, హ్యాపీ సక్సెస్ అండి. నేను కూడా రేపు హాలిడే చేస్తాను, తర్వాత బయట డెసిషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, ఇంకా సక్సెస్ఫుల్ ఎంజాయ్ చేస్తూ కూడా మాకు టైం కేటాయించి మాకు ఎంకరేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.